నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి, తాగునీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరుగుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో ఉండే 2 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లు అన్నీ కలుపుకుంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైన ఆ యొక్క అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా నేను ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లు ఉన్నాయి. 26 అర్బన్ డివిజన్లలో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 325 దగ్గర పనులు చేపట్టడం జరిగింది. 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట చెప్పడం జరిగింది. అనుకున్న దానికంటే ఒక వారం ముందే ప్రజలకి అందించబోతున్నాం. మే 2వ వారంలోనో 3వ వారంలోనో ఆ యొక్క మంచి ముహూర్తం చూసుకొని ఒకే రోజు, ఏ విధంగా అయితే గతంలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత వారం పాటు మరో 200 శంకుస్థాపనలు చేసి మొత్తం 325 పనులు కూడా మేము అనుకున్న 303, కానీ ఇంకా కూడా నిధులు విడుదలై మరికొన్ని పనులు చేపట్టడం జరిగింది. ఈ పనులన్నింటిలో కూడా ప్రతి 2 రోజులకు ఒకసారి ఆ యొక్క ఫోన్ల ద్వారా క్షేత్రస్థాయి అధికారులని పర్యవేక్షించడం, వారానికి ఒకసారి అందరు అధికారులతో ప్రత్యేక సమీక్షలు పెట్టుకోవటం, అదేవిధంగా ఆకస్మిక తనిఖీలు, అదేవిధంగా ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆ యొక్క పనులు వేగవంతం చేయటం, అందరి కృషి ఫలితంగా అటు అధికారుల సహాయ సహకారం, కాంట్రాక్టర్ల సహాయ సహకారం, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్పొరేటర్ల సహాయ సహకారాల వల్ల ఈరోజు ఒక మంచి శుభవార్త ప్రజలకు నేను చెప్పబోతున్నా. ఏంటంటే మొత్తం 251 పనులు, 251 అభివృద్ధి పనులు పూర్తయినాయి. కొన్ని పనులు వాటిల్లో క్యూరింగ్ కూడా పూర్తయింది, మరికొన్ని క్యూరింగ్ జరుగుతున్నాయి. ఇక ఏదైతే నిర్మాణంలో ఉన్న పనులు మరో 74 ఉన్నాయి. ఈ 74 కూడా ఓ 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో పూర్తి చేసి ఈ నెలాఖరు తర్వాత అన్నీ కూడా క్యూరింగ్కి దశ పెడతామని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 325, 330 దగ్గరగా